హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న వెల్లుల్లి కారం చేసుకుందాము. ఈ మొక్కజొన్నల్ని నేను ముందుగా ఉడకబెట్టి తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేయడానికి కదా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగినాక ఒక 5 ఎండుమిర్చి వేసాను. 5 వేసుకున్నాను, 2 ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లిపాయలు ఒలిచి తీసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇవి వేగాయి కదా, ఇలా కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లబడింది. జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ దొడ్డుప్పు వేస్తున్నాను. వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో మొక్కజొన్న గింజలు తీసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు, రుచికి సరిపడినంతగా వేసుకోవాలి ఉప్పు. ఇలా అన్నింటినీ కూడా ఇలా కోటింగ్లో చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇలా కొన్ని నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకొని కోటింగ్లో చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఈ వేడి వేడి నూనెలో ఇలా వేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనకు వేగాయి కదా, కొంచెం క్రిస్పీగా అయిపోయాయి. చూడండి, పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా అయింది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మీడియం వేసుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిర్చి,
ఇది కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు ఇందులోనే ఒకటి ఎండుమిర్చి, అలాగే కొంచెం వెల్లుల్లిపాయ దంచి ఇలా వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి, కొంచెం లావుగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇదంతా వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఇవి మంచి కలర్గా వేగాయి కదా, బ్రౌన్ కలర్గా వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న ఈ కారం కూడా వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారం, కొంచెం పసుపు, ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. ఇందులో కొంచెం ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ చూడండి, ఉప్పు ఏమైనా పడితే వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయినాయండి, మొక్కజొన్న వెల్లుల్లి కారము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా బాగుంటాయి, క్రిస్పీగా, కారంగా. వెల్లుల్లి మిరియాలు వేసాం కదా, చాలా బాగుంటాయి. ఇప్పుడు చల్లగా వర్షంగా ఉంది కదా, వేడిగా ఇవి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.